మహిళా సంఘాల వాళ్ళే ఇస్తారంటే రేవంత్ రెడ్డికి ఓట్లు మహిళా సంఘాల వాళ్ళే ఇస్తేనే గెలిచిందా రేవంత్ రెడ్డి? అందరూ ప్రతి ఒక్క మహిళ ఇస్తేనే కదా గెలిచింది. మహిళా సంఘాలకు ఎట్లా ఇస్తాడు? మహిళా సంఘాలు అయితే వేరే వాళ్ళు ఎక్కడ పోవాలా? అయితే ఓట్లు అడగొద్దు. ఇంకా మహిళా సంఘాల వాళ్ళ దగ్గర ఓట్లు తీసుకోండి, మహిళా సంఘాల వాళ్ళ దగ్గర వాళ్ళకి చీరలు ఇవ్వండి. ఎట్లా ఇస్తాడు? ప్రతి ఒక్కరికి అలా 18 సంవత్సరాలు నిండిన మహిళకి ప్రతి ఒక్కరికి చీరలు ఇవ్వాలి. బతుకమ్మ అంటే ప్రతి ఒక్కరు ఆడతారు. చిన్నపిల్లలు చిన్నపిల్లల నుంచి 90 సంవత్సరాల ముసలి వాళ్ళకి ఆడతారు. పోనీ ఒక ఏజ్ ఉంది 18 సంవత్సరాలు అనుకోండి, ఒక 15 సంవత్సరాలు అనుకోండి, అమ్మాయిలు ఆడతారు కదా. మరి వాళ్ళకి కూడా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అన్ని ఫ్రీ అన్నో, బస్ ఫ్రీ అన్నో, తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు మరి అది కూడా ఇవ్వాలిగా. అందరికి ఇవ్వాలి. అందరికి ఇవ్వకుండా మహిళా సంఘాలకే ఇస్తా అంటే మహిళా సంఘాలే ఆడుకోవాలా బతుకమ్మ? వేరే వాళ్ళు ఆడుకోలేదు లేదా? వాళ్ళు అందరికి ఇవ్వాలి కదా. అందరికీ పోయినసారి ఇవ్వలేదు, నేను కొత్తగా వచ్చాను, ఏం లేదు అక్కడ బడ్జెట్ లేదు, ఏం లేదు, ఖాళీ ఉన్నాయి, అంతా బొగండ్లన్నీ ఖాళీ ఉన్నాయి, ఏం లేదు అన్నాడు.